ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం ప్రభువు అనుగ్రహించిన రీతిని బట్టి నేను మనసారా ప్రభువుని స్తుతిస్తున్నాను. గ్రోయింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అను ఈ పరిచర్య ద్వారా మరియు ఎల్ షద్దై చర్చ్ పరిచర్య ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క వ్యక్తిగత బైబిల్ స్టడీని ధ్యానించగలడానికి ప్రభు చూపిన కృపను బట్టి మనసారా ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థనతోటి మనం మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. కృపగల దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. తానున్న నివాస స్థలము నుండి భూలోక నివాసులందరినీ ఆయన కనిపెట్టుచున్నాడు అనే లేఖనము ఎలుగెత్తి, ప్రభువా నిజముగా మీరు మమ్మల్ని పరిశోధిస్తున్నారు, మా నడతలు, మా ఆలోచనలు, మా తలంపులు మీరు ఎరిగి ఉన్నటువంటి వారిని. అయితే ఈ సమయమందు ప్రభువా మరి మేము కలిగి ఉన్న ఈ యొక్క తలంపును మీ పాదముల ఎద్దు తీసుకొస్తా ఉన్నాం. మీరు కృప చూపండి. ఆత్మదేవుడా, మీరు మాతో మాట్లాడుతురండి. ప్రభువా మీ పాదముల చెంత నేర్చుకోగలడానికి అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మీరు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచిన రీతిగా తద్వారా మా జీవితంలో మీరు తలంచినటువంటి పరివర్తనను అపోస్తలుడైన పౌలు జీవితం ద్వారా ఈ భూమి మీద మేము చేయాల్సినటువంటి పనులను మీరు మాకు బోధిస్తురమ్మని, మీరు మాకు తేటపరుస్తురమ్మని ప్రాధేయపడుతూ ఈ సమయమును మీ దయగల హస్తములకు అప్పగిస్తున్నారు. మీరే నాతో మా అందరితో మాట్లాడుతురమ్మని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేస్తురమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అన్న, నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా? ఓకే అన్న, కొంచెం వాయిస్ పెంచండి. ఓకే. చెక్. ఓకేనా? ఓకే. ప్రియమైన దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం ఈ యొక్క సెషన్ ద్వారా వినబోతా ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మహోన్నతమైన కృప, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతుల కలిగి ఉండి పరిశుద్ధ గ్రంథము ద్వారా మన జీవితాలను పరిశుద్ధపరచుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక గొప్ప దైవజనుడు A.W. టోజర్ అనేటటువంటి దైవజనుడు ఏమంటా ఉంటాడంటే, ద బైబిల్ వరల్డ్ ఇస్ ద ట్రూ వరల్డ్ అంటా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రపంచమే నిజమైన ప్రపంచం. దాన్ని చదువుతున్నటువంటి వాడే నిజమైనటువంటి జీవితాన్ని జీవించగలడు. మరి ఆ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడినటువంటి ప్రతి ఒక్క జీవితం కూడా ఒక చక్కటి మాదిరిని చూపించేటటువంటిది. కొంతమంది వ్యక్తుల ద్వారా ఎలా జీవించొద్దో ప్రభు చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో వారి జీవితాన్ని పొందుపరిచాడు. మరికొందరి జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో ఆయన పొందుపరిచి ఇటువంటి జీవితం ద్వారా ఆయన మహిమపరచబడగలడు, మహిమపరచబడతాడు అని మనకు తేటగా లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే క్రొత్త నిబంధనలో ఒక నూతన శకం, క్రొత్త నిబంధనలో అనేక పుస్తకాల రచయిత అపోస్తలుడైనటువంటి ఈరోజు వారి జీవితాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. మరి దీనదాసుడికి సౌండ్ మీ దగ్గరేనా? అవునన్నా. ఓకే 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 రైట్ అన్న. సో ఓకే రైట్. పౌలు గారి జీవితాన్ని ఈ రీతిగా ధ్యానించడానికి చూసిన కృపను బట్టి వందనాలు. ఈ యొక్క సెషన్ లో మనం పౌలు గారి యొక్క జీవితాన్ని చూస్తాం. వారు మారు మనసు పొందిన రీతిని చూస్తాం. వారు సేవ జీవితాన్ని చూస్తాం. పౌలు గారు అనగానే గుర్తొచ్చే మిషనరీ జర్నీస్, మిషనరీ యాత్రలు చూస్తాం.
అలాగే వారి జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్నటువంటి పాఠం ఏంటి, వారి జీవితం ద్వారా మనం తీసుకునేటువంటి సవాలు ఏంటి అనే విషయాలు మనం ధ్యానించడానికి ఈ కొద్ది నిమిషాల్లో మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయగలగాలి. సెయింట్ పాల్ బ్యాప్టిస్ట్. సో ఒక క్రైస్తవుడిగా పౌలు గారి గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. సో మొట్టమొదటిగా నేను అనుకున్నాను, ఒకవేళ అంటే ఈ బైబిల్ స్టడీలో అటెండ్ అయినటువంటి వారు, ఈ యొక్క జూమ్ సెషన్ లో అటెండ్ అయినటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా పౌలు గారి గురించి ఎంతో కొంత తెలుసు. సో ఆ కొంత ముందుగా నేను తెలుసుకోవాలని ఇష్టపడతాను. ఈ యొక్క సెషన్ లో ఉన్నటువంటి వారు వీళ్ళు చేసుకొని పౌలు గారి గురించి ఈ సెకండ్ మీకు తెలిసిన కొన్ని విషయాలు మీరు తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. క్షమించండి, బయట ఉన్నటువంటి కాలనీలో చాలా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. మీలో ఎవరైనా మాట్లాడచ్చు. చెప్పండి. ఎస్ అన్న, పౌలు గారి గురించి మీలో ఎవరైనా కొన్ని తెలిసిన విషయాలు, సంబడి ఆర్యర్, చిన్న గారు, రాజ్ కుమార్ గారు, శాంతి గారు, ప్రేమ్ కుమార్ గారు, ఎవరైనా పౌలు గారి గురించి మీకు ఈ సెకండ్ మిమ్మల్ని అడిగితే మీకు తెలిసిన కొన్ని విషయాలు యూ కెన్ షేర్ ప్లీజ్. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, జస్ట్ వాట్ యు నో అనే విషయాలు. గొప్ప పరిచర్య చేసినవే. ఎస్, గొప్ప పరిచర్య చేశారు. మంచి మాట చెప్పారన్న. యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత మరి బూది గంధముల వరకు ఈరోజు సువార్త ప్రకటించబడిందంటే వారి పాత్ర ఎంతో గొప్పది. గొప్ప పరిచర్య చేశారు. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? వారు ఒకప్పుడు క్రైస్తవులను హింసించేటటువంటి వారు. నేను రీసెంట్ గా బైబిల్ స్టడీ తీసుకుంటున్నప్పుడు వారు చాలా మంది స్టూడెంట్స్ షేర్ చేసుకోవడం జరిగిందన్నమాట. ఏమనంటే పౌలు సౌలుగా తన పాత జీవితాన్ని చెప్పడం జరిగింది. వారు ఆయన క్రైస్తవులు హింసించేటటువంటి వాడు, తర్వాత క్రీస్తు కొరకు జీవించాడు, కొత్త సాక్షి అయ్యాడు. ఒకప్పుడు హంతకుడు ప్రభు కొరకు అంత సాక్షి అయ్యాడు అన్న విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో వండర్ఫుల్. రైట్, మీకు మనకు తెలిసిన విషయాలలోనే మనం ఉంటాం, కానీ లేఖనాల ద్వారా, వారి జీవితం ద్వారా ఆత్మదేవుడు మనతో ఈ సమయం మాట్లాడటం మనం ముందుగా. ఈ కొద్ది సమయంలో మనం పౌలు గారి యొక్క వ్యక్తిత్వాన్ని చదువుతూ వారి యొక్క బయోగ్రఫీ, వారు ప్రభువులో జన్మించినటువంటి రీతి, అనగా వారు మారు మనసు ఏ రీతిగా పొందారు, వారు సేవా జీవితం, హిస్ లైఫ్ ఇన్ క్రైస్ట్ అండ్ మినిస్ట్రీ ఫర్ క్రైస్ట్, ప్రభువులో జీవితం మరియు ప్రభు కొరకు పరిచర్య, ఈ రెండు వేరు వేరు. పౌలు గారి జీవితంలో ప్రభువులో తాను జీవించినటువంటి రీతి ఎలా ఉంది, ప్రభు కొరకు తాను చేసిన పరిచర్య అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. లెసన్స్ ఫ్రమ్ హిస్ లైఫ్, ఆయన జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలని ఈ సెషన్ లో మనం చూస్తాం. అయితే ఈ యొక్క పౌలు గారి, అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని మనం ధ్యానించేటప్పుడు మనం గురి అంతా ఒకటే. ఆయనే తను రాసినటువంటి పత్రికలు చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, ఇమిటేట్ మీ జస్ట్ యాజ్ ఐ ఆల్సో ఇమిటేట్ క్రైస్ట్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. పౌలు గారు తన జీవితాన్ని చూసేటప్పుడు, నేను క్రీస్తుని పోలేదా నడుచుకున్నానో మీరు నన్ను పోలేలా నడుచుకోనడి అని కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తా ఉంటారు. సో ఈ బైబిల్ స్టడీ ద్వారా కూడా మనం పౌలు గారిని చూసినప్పుడు
పౌలు గారి గురి దేని మీద ఉంది, పౌలు ఎటువంటి జీవితాన్ని జీవించాడు, పౌలు క్రీస్తుని పోలి జీవించాడు కనుక మనమును క్రీస్తుని పోలి జీవించుటకే ఈ యొక్క బైబిల్ స్టడీ మనకి హెల్ప్ కాబోతాం. సో పౌలు గారు క్రీస్తుని పోలి జీవించాడు, క్రీస్తుని తన గురిగా కలిగి జీవించడం జరిగిందన్నట్టు. ఆయన యొక్క బయోగ్రఫీని మనం చూడగలిగితే కనుక ఒక ఇంటర్వ్యూకి పోయినప్పుడు వ్యక్తి ఆటోబయోగ్రఫీ మొత్తం అడుగుతాడు. అలాగే పౌలు గారి యొక్క ఆటోబయోగ్రఫీ మొత్తం లేఖనాల ద్వారా మనం చూడగలిగితే కనుక కొన్ని వచనాలు మనం ధ్యానిస్తే ఆ విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు. దయచేసి ఈ బైబిల్ స్టడీలో మీరు అందరూ బైబిల్స్ కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఈ వాక్యం చదువుతున్నప్పుడు దయచేసి మీరు కూడా బైబిల్స్ ఓపెన్ చేసి చూడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయమై పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడునై విని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని నష్టముగా ఎంచుకుంటుంది. పౌలు గారి బయోగ్రఫీ మనం చూస్తున్నట్లయితే ఆయన 8వ దినమున సున్నతి పొందినటువంటి వాడు. ఆయన ఇజ్రాయిలీయుడు, బెంజమిన్ గోత్రము చెందినటువంటి వాడు. హెబ్రీయులకు హెబ్రీయుడిగా ఉన్నాడు. మరియు ధర్మశాస్త్రం పఠించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నట్లయితే పరిసయుడు. ఈ ధర్మశాస్త్రము పూర్తిగా ఎరిగి ఉన్నటువంటి వాడు. ఇటువంటి పౌలు గారు ఆయనకున్నటువంటి ఆసక్తి ఒక ప్రేరితగా ఉండేది అని చూస్తే సంఘాన్ని హింసించేటటువంటి వాడు. సంఘాన్ని హింసించడంలో తాను ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు. శాస్త్రము నీతి విషయంలో నింద్యుడుగా ఉన్నటువంటి వాడు. అయితే ఇక్కడ ఈ బ్లాక్ మనం దీన్ని ఇండికేట్ చేయడానికి గల కారణం, దీని తర్వాత మనం చూస్తే ఆల్ ఈజ్ లాస్ ఫర్ క్రైస్ట్ సేక్, వాటన్నిటినీ కూడా ప్రభు కొరకు నష్టముగా ఎంచుకున్నాడు. ఇది పౌలు గారి యొక్క ఆటోబయోగ్రఫీ మనం చూస్తూ ఉండొచ్చు. ఆయన ఏ రీతిగా తన యొక్క పుట్టుక, తాను పెరిగినటువంటి వాతావరణం, ఆ తర్వాత తన ప్రభు కొరకు జీవించాడు. ఆ తర్వాత కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22 నుండి 29 వచనాలు. వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలుల, నేనును ఇశ్రాయేలునే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల, వెరివారివలే మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులు. ఇది విశేషంగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటుంది. యూదుల చేత 5 మారులు 140 దెబ్బలు తిట్టింది. 3 మారు బెత్తములతో కొట్టబడితే, ఒకసారి రాళ్లతో కొట్టబడితే, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితే, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితే, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలను, దొంగల వలనైన ఆపదలలో, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్య జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వల్ల ఆపదల్లోనూ ఉంటుంది. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పుతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఇవియు గాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. పౌలు గారి యొక్క ఆటోబయోగ్రఫీ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన తన గురించి తాను చెప్పుకునేటటువంటి పత్రికలో కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22 నుండి 29 వచనాలు చెప్తా ఉన్నాడు. నేను హెబ్రీయులకు హెబ్రీయుడిగా ఉన్నాను, ఇజ్రాయిలుడికి ఇజ్రాయిలుడిగా ఉన్నాను, అబ్రహాము సంతానము వాడిని,
అంతేకాదు క్రీస్తు పరిచారకుడు. పౌలు గారు తన ఆటోబయోగ్రఫీలో తన గురించి తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, నేను క్రీస్తు పరిచారకుడిని, నాకున్నటువంటి డిగ్రీస్ ఏంటంటే నేను ప్రభు కొరకు విత్ మోర్ లేబర్స్, నేను పరిచారకుల్లో ఒక పరిచారకుడిగా ఉన్నాను, నేను ఎన్నో మార్లు చెరసాల వేయబడ్డాను, కౌంట్లెస్ ఫ్లాగింగ్స్, నేను ఎన్నో మార్లు కొరడా దెబ్బలు తిన్నాను, అంతేకాదు 1 తక్కువ 40 దెబ్బలు 5 మార్లు యూదుల చేతనే, ఎన్నోసార్లు చెరసాలలో వేయబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, పెత్తములతో కొట్టబడ్డాడు, వాడ పగిలి అనేక ప్రయాణాల్లో శ్రమ పాలయ్యాడు. కొన్ని సార్లు ప్రయాణాల్లో దొంగల వల్ల ఆపదల్లో, స్వజనుల వల్ల ఆపదల్లో, అన్ని జనుల వల్ల ఆపదల్లో, కపట సహోదరుల వల్ల ఆపదల్లో కూడా పౌలు గారు వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత మనం చూసారంటే అనేక మార్లు ఆయన ఉపవాసం ఉన్నారంట, ఆకలి దప్పులు. ఇది ఆయన జీవితం అంతా కనిపించేటటువంటిది. నేను పౌలు గారిని పరిచయం చేసే ముందు వారి జీవితంలో కనిపించే విషయాలు నేను ముందుగా చెప్పడానికి ఆత్మదేవుడు నాకు సహాయం చేస్తాను. ఆ తర్వాత గలేషియన్స్, గలతీలకు రాసినటువంటి పత్రికలో మరికొన్ని విషయాలు పౌలు గారి గురించి మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం మళ్ళా బ్రీఫ్ గా చూడడానికి ప్రయత్నం చేస్తాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుండి, పూర్వమందు యూదా మతస్థుడనే ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచర్యముందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితునని నా నడవడిని గురించి మీరు వింటిని. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులలో నేను సంప్రదింపలేను. నాకంటే ముందుగా అపోస్తలైన వారి ఎందుకు యెరూషలేమునకు వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణములకు తిరిగి వచ్చి తిని, అటుపైన 3 సంవత్సరాల తర్వాత కేఫా అన్న మాటకు ఇక్కడ పేతురు అన్న పేరు మనం గ్రహించుతాం. అటుపైన 3 సంవత్సరాల తర్వాత పేతురును పరిచయం చేసుకున్న వల్లని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15వ దినములు ఉంటిని. అతనిని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచింది. నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడలేదు, పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని. ఈ రీతిగా పౌలు గారు తనని గురించి తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఐ పర్సెక్యూటెడ్ చర్చ్ వైలెంట్లీ, నేను ఒకప్పుడు సంఘమును హింసించినటువంటి వాడిని, దాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి వాడిని, వారి క్రీస్తు యొక్క సంగతులను ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిని హింసించి చెరపట్టి నాశనం చేయాలన్నటువంటి గురితో పరిగెత్తినటువంటి వాడిని. అలాంటి నేను దేవుడు తన్ను తాను నాకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత నేను అపోస్తలుని కలుసుకోవడం జరిగింది, పేతురుని కలవడం జరిగింది. పేతురు తర్వాత ప్రభు వారి సహోదరుడైనటువంటి యాకోబుని కలవడం జరిగిందని పౌలు గారు తన గురించి చెప్పుకుంటున్న విషయాలు. ఆ తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చూస్తే కనుక, నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తలుడును కానా, మన ప్రభు అయిన యేసు నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా. ఆ తర్వాత 19 నుండి 23 వచనాలు మనం చూస్తే కనుక, నేను అందరి విషయం స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుంటే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఇక్కడ కొంత బ్రీఫ్ గా రాయడం జరిగింది సంక్షిప్తంగా. ఐఎమ్ ఫ్రీ అండ్ ఐఎమ్ అపోజల్, స్లేవ్ టు ఆల్. I became a Jew. I became as under law. I became as outside law. I became weak. I became all things to all. పౌలు గారు తన జీవితం అంతట్లో కూడా తాను ప్రభుని పరిచయం చేయుటకు అందరికీ పరిచారకుడుగా తన లైఫ్ లో మనం
కనిపిస్తూ ఉంటాడు. ఐ బికేమ్ ఆల్ థింగ్స్ టు ఆల్. ఆఖరికి ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను ఎవరికి ఏ రీతిగా ఉండి ప్రభువుని పరిచయం చేయవలసిన అవసరం వచ్చిందో ఆ రీతిగా నేను పరిచర్య చేశాను. ఐ బికేమ్ ఆల్ థింగ్స్ టు ఆల్. పౌలు గారి జీవితంలో ఎన్నో సవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే తాను తన లైఫ్ లో చాలా విశిష్టంగా కనిపించేటటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఐ బికేమ్ ఆల్ థింగ్స్ టు ఆల్. నేను హెబ్రీయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు హెబ్రీయుడిగా నేను ప్రభువుని పరిచయం చేశాను. ధర్మశాస్త్రం తెలియనటువంటి వ్యక్తితో నేను సువార్త చెప్పవలసి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం తెలియనటువంటి వ్యక్తిగానే నేను ప్రభువుని పరిచయం చేశాను. అలాగే గ్రీకు వారికి గ్రీకు, హెబ్రీ భాషలో ఉన్న వారికి హెబ్రీ భాషలో నేను ప్రభువుని పరిచయం చేయడానికి నేను తన పరిచర్య యంత్రంలో కనిపిస్తూ ఉంటాడు పౌలు గారు. అంతేకాదు ఆయన పౌలు గారి యొక్క స్ట్రాటజిక్ అంతా పరిచర్య అంతా కూడా మనం చూస్తానంటే ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా ఆ ప్లేస్ లో ఉన్నటువంటి లాంగ్వేజ్ నిజంగా ఐ బికేమ్ ఆల్ థింగ్స్ టు ఆల్ అని అన్నాడు అనంటే అది గొప్ప మాట అని నాకు అనిపిస్తా ఉంటుంది. ఏంటంటే పౌలు గారు ఎక్కడైతే పరిచర్య చేయడానికి వెళ్ళారో అక్కడ ఆ ప్రాంతం యొక్క పరిస్థితులన్నిటినీ తనలో ఇముడ్చుకొని చాలా సార్లు బైబిల్లో మనకు కనిపిస్తా ఆ ప్రాంతం అంతా ఆయన తిరిగి కన్నీటితో ప్రార్థన చేసి ఆ ప్రాంతం యొక్క సాంప్రదాయాలు, ఆ ప్రాంతం యొక్క భాష నేర్చుకొని ఆ భాషలోనే వారికి ప్రభువుని పరిచయం చేసేటటువంటి వాడు. సో రియలీ వాట్ ఏ గ్రేట్ స్ట్రాటజీ వి విల్ అబ్జర్వ్ ఇన్ పాల్ లైఫ్. సో పౌలు గారి యొక్క కెరీర్ మనం చూస్తానంటే ఆయన తార్సు అని తెలుగులో కనిపిస్తుంది, టార్సస్ అని ఇంగ్లీష్ లో అంటారు. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 33వ వచనంలో ఆయన చెప్తా ఉంటాడు, నేను తార్సు చెందినటువంటి వాడని. 22 నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అని చెప్తా ఉంటాడు. సో పౌలు గారు ఒక యూదుడు. ఆయన బెంజమిన్ గోత్రంలో ఉన్నటువంటి వాడు. ట్రైనింగ్స్ మనం చూస్తే టెంట్ మేకింగ్, ఆయన టెంట్ మేకర్ గా ఆయన ఉద్యోగం కనిపిస్తా ఉంటుంది. అంతేకాదు గమేలియల్ పాదముల చెంత ఆయన ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వ్యక్తి. తాను మతం యొక్క పరిస్థితులు మన ఎర్లీ రిలీజన్ మనం చూస్తామంటే హెబ్రీయుడు, పరిసయుడు, క్రైస్తవులను హింసించినటువంటి వాడు. ఆయన యొక్క రక్షణ సాల్వేషన్ మనం చూస్తామంటే దమస్కు ప్రాంతాల్లో ఆయన రక్షణ పొందిన, ఆ తర్వాత మిషనరీ జర్నీ, ఆ తర్వాత ఆయన సంఘమును స్థాపించడంలోనూ పరిచయను ముందు తీసుకెళ్లడంలో ఆయన పోషించినటువంటి పాత్రలు మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన పొందిన అచీవ్మెంట్స్ 3 మిషనరీ జర్నీస్, 3 extended missionary journeys he done in his life. ఆ తర్వాత ఆయన యొక్క అంతిమ జీవితం, పౌలు గారి అంతిమ జీవితం మనం చూసామంటే ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. తన తల ఛేదించబడింది నీరో పరిపాలన. ఇవన్నీ మనం చూస్తాం ముందుకెళ్ళాలి. ముందుగా పౌలు గారు పెరిగినటువంటి తార్సు అనేటటువంటి ప్రాంతం, అనిసెంట్ తార్స్, ఇప్పుడు ప్రజెంట్ అది టర్కీగా పిలువబడతా ఉంది. సో టర్కీలో ఇది ఇక్కడ నుండి రోమా పట్టణానికి 3 ద్వారాలు ఉంటాయి అని అంటూ ఉంటారు. సో ఇది తార్స్ అనేటువంటి పట్టణం. అలాగే అనిసెంట్ తార్సు తాను పౌలు గారు పెరిగినటువంటి ప్రాంతం ఇదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క పిక్చర్ లో. అక్కడ ఉన్నటువంటి వీధులు, మరి గమేలియన్ సంచరించినటువంటి అక్కడ ఒక మంచి యూదులు అంటే ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి విద్వాంసులు, ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి గమేలియన్స్ దగ్గర తన యొక్క జనము విద్యాభ్యాసం పెరిగినట్లుగా కనిపిస్తూ ఉంటుంది పౌల్ గారి జీవితంలో. అలాగే ఆయన యొక్క పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే పాల్ గ్రోస్ అండర్ టైబీరియస్, తెలుగులో తిబరైస్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు, కింగ్. క్రీస్తు శక 1437లో పౌల్ గారు అక్కడ పెరిగారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా పౌల్ గారికి కనిపిస్తూ ఉంటుంది కదా. పాల్ గ్రోస్ అండర్ క్యాలిగులా, వర్క్స్ అండర్ క్లౌదియా అనేటటువంటి చక్రవర్తి దగ్గర పనిచేసినటువంటి వాడు సౌల్. అలాగే పౌల్ గారు నీరో అనేటటువంటి చక్రవర్తి పరిపాలనలో ఆయన తల ఛేదించబడి మరణించాడు. పౌలు గారి జీవితం ఈ భూమి మీద ఉన్నప్పుడు పరిపాలించిన రాజులతో ఆయనకున్నటువంటి సంబంధానికి మనం పొలిటికల్ రిలేషన్ కూడా మనం పౌల్ గారి లైఫ్ లో చూస్తాం. పాల్ గ్రోస్ అండర్ టైబీరియస్, పాల్ గ్రోస్ అండర్ క్యాలిగులా, వర్క్స్ అండర్ క్లౌడియాస్, డైస్ అండర్ నీరో. సో అక్కడ ఉన్నటువంటి ప్రాంత రాచరికం అంతా కూడా పౌల్ గారి లైఫ్ లో కూడా మనం గమనిస్తూ ఉంటాం.
సో పౌల్ గారి జీవితంలో తాను పొందినటువంటి సర్టిఫికేట్స్ మనం చూస్తా, ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ అండ్ గుడ్ స్కాలర్ అండ్ గుడ్ సర్వెంట్. పౌల్ గారి జీవితం అంతట్లో ఒక మంచి విద్యార్థి. క్రైస్తవుడు ఎప్పుడైనా నిరంతర విద్యార్థిగా ఉండాలి అనే లైఫ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఎస్, ఈ వాక్యం వింటున్నటువంటి మనం దేవుని వాక్యం ఎదుట నిరంతర విద్యార్థులను. సో పౌల్ గారు గుడ్ స్టూడెంట్ త్రూఅవుట్ హిస్ లైఫ్. ఆయన గమేలియల్ పాదముల యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి విద్యార్థిగా మాత్రమే అక్కడితో తన విద్యను పొందలేదు, కానీ తాను ప్రభు పాదముల ఎదుట ఎల్లప్పుడూ విద్యార్థిగా మనకు లేఖనాల్లో కనిపిస్తూ ఉంటాడు. ప్రతి సందర్భములో ప్రభు పాదముల దగ్గర నేర్చుకోవడం. మరి ఏదైనా స్థలానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రభు పాదముల దగ్గర ప్రార్థించడం, లేఖనాలను ధ్యానించడంలో సంఘాన్ని పురుగొల్పడం కానీ ఒక మంచి విద్యార్థిగా తన జీవిత పత్రంలో పౌల్ గారు మనకు కనిపిస్తా ఉంటారు. అంతేకాదు పాల్ ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్. మనం ఒకవేళ పౌల్ గారిని ఈ కాలంలో 2020లో మనం పిలవాలనుకుంటే డాక్టర్ పాల్ అని పిలవాలి. బికాస్ ఈ డన్ పిహెచ్డి ఇన్ జ్యూస్ లా. మనం ఇక్కడ చూస్తానట్లయితే ఒక మాట కనిపిస్తూ ఉంటుంది, గమేలియల్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఫ్లాగ్షిప్ డాక్టర్ ఆఫ్ జ్యూస్ లా. సో గమేలియల్ పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వారిని డాక్టర్ అంటారు. సో ఇప్పుడు ఏదైనా ఒక విషయం మీద పరిశోధన చేసినటువంటి వారిని, పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి వారికి ఇచ్చేటటువంటి బిరుదు ఏంటంటే డాక్టరేట్ అంటారు. సో పాల్ గారిని కూడా మనం పిలవాలనుకుంటే డాక్టర్ పాల్ అని పిలవచ్చు. ఈ రిసీవ్ డాక్టరేట్ ఇన్ జ్యూస్ లా. సో 22:3 ఆయన చెప్తా ఉంటారు. అలాగే ఆయన గొప్ప సర్వెంట్, గొప్ప దాసుడుగా రోమాపత్రిక మనం తెరవగానే 1:1 మనకు కనిపించేటటువంటి ఆయన తన గురించి తాను చెప్తా ఉంటాడు. రోమీలకు తను రాస్తూ, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండటకు పిలువబడినటువంటి వారు. ఇంగ్లీష్ లో యేసుక్రీస్తు దాసుడును అనేటటువంటి చోట బాండ్ సర్వెంట్ అని రాయబడతారు. ఈ బికేమ్ బాండ్ సర్వెంట్. తన బ్రతుకు కాలం అంతా కూడా ప్రభువునకు దాసుడుగా బ్రతికాడు. సో దిస్ ఇస్ ద గ్రేట్ సర్టిఫికేట్ వి విల్ అబ్జర్వ్ ఇన్ పాల్ లైఫ్. పౌల్ గారు పొందిన గొప్ప గుర్తింపు పరిశుద్ధ గ్రంథంలో ఏంటంటే దేవునికి దాసుడిగా తాను జీవించాడు, దేవునికి బాండ్ సర్వెంట్ గా జీవించాడు. అంతేకాదు సర్వ్డ్ యాజ్ ఎ మిషనరీ. తాను ఎన్నో ప్రాంతాలలో తాను పరిచర్య చేశాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. సో దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్ ఆఫ్ పాల్, స్టూడెంట్, స్కాలర్, సర్వెంట్. రెండవది మనం చూస్తా ఉన్నాం, ప్రభువులో తాను ఎలా తిరిగి జన్మించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో తిరిగి జన్మించుట అనే అనుభవం ఉండాలి. పౌలు గారి జీవితంలో కూడా మనం దాన్ని గమనిస్తాం. ఎస్, ఈ యొక్క బైబిల్ స్టడీ వింటున్నటువంటి, ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రక్షణ దినం కంపల్సరీ మన జీవితంలో ఉంటుంది. పౌలు గారి జీవితంలో ఏ రీతిగా జరిగింది? పౌలు గారు మారు మనసు పొందినటువంటి ఆ యొక్క విధానం మనం చదవాలనుకుంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అపోస్తల కార్యములు మనం చదివితే కనుక పౌలు గారి యొక్క కన్వర్షన్ మనకు కనిపిస్తా ఉంటుంది. మనకు బాగా తెలుసు, లూకా గారు రాసినటువంటి అపోస్తల కార్యము ఎంతో విలువైన పుస్తకం పరిశుద్ధ గ్రంథంలో. యేసుక్రీస్తు ప్రభు తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత ఆయన ఈ భూమి మీద ఏర్పరచుకున్నటువంటి శిష్యులు, వారి ద్వారా జరిగించినటువంటి దేవాదేవుడు, ఆత్మదేవుడు జరిగించిన పరిచర్లన్నీ కూడా పొందుపరచబడ్డాయి. ఎందులో అంటే అపోస్తల కార్యం. సో లూకా గారు రాస్తూ వారిని యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత 40 దినములు 11 మారులు ఆయన తన శిష్యులకు ప్రత్యక్షపరచుకుంటూ ఆఖరికి యెరూషలేములోనే నేను మీ కొరకు ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ ప్రభు వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండుడి అని ప్రభు వారు చెప్పిన మాటకు అపోస్తలులు, ప్రభు యొక్క శిష్యులు లోబడి వారు కనిపెట్టుకుని ఆ మేడగదిలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరించబడగా నాలుకలు విభాగింపబడినట్టుగా అగ్ని వారి నాలుక మీద రాలగా, మరి పేతురు గారు ప్రసంగించినప్పుడు ఇక్కడ దాదాపు 17 దేశాల నుండి వచ్చినటువంటి వారు, వివిధ భాషల్లో మాట్లాడేటటువంటి వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పెంతెకోస్తు దినమున శిష్యులందరూ మాట్లాడుతున్నటువంటి ఆ అన్య భాష
వారు అనుకుంటున్నారంట, మా భాషలో వీరు సువార్త చెబుతా ఉన్నారు, మా భాష వీరికి ఎలా వచ్చు? అన్య భాషలు మాట్లాడారట అన్నాడు శిష్యులు. మరి అన్య భాషలు అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే మన ఎదుట ఉన్నారో వారి భాష మనకు పూర్తిగా తెలియదు, కానీ ఆత్మదేవుడు వారికి అర్థమయ్యేటట్లుగా బోధించడమే అన్య భాష అని నాకు అనిపిస్తా ఉంటుంది. అక్కడ మేడగదిలో శిష్యులందరూ కూడా అన్య భాషను మాట్లాడుతూ ఉంటే అక్కడ చేర్చబడిన ప్రతి ఒక్కరూ ఇలా అనుకున్నారంట. అపోస్తుల కార్యములు, ఆ మాట నేను చదువుతానండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి పొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వింటున్నామే, ఇదేమి? సో ఆల్మోస్ట్ మనం అక్కడ గనక చెక్ చేస్తే 17 మోర్ కంట్రీస్ కనిపిస్తా ఉంటాయి. సో అక్కడ పార్థీయులు ఉన్నారు, మాదీయులు ఉన్నారు, ఎలామీయులు ఉన్నారు, మెస్పటోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశమందలి ప్రజలు ఉంటే ఈ మాట్లాడుతున్న వారందరూ వాళ్ళ భాషలో మాట్లాడారు. సో దట్ ఇస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. రియల్లీ ఆ టైంలో పేతురు గారు నిలబడి వాక్యం చెప్పినప్పుడు 3000 పీపుల్ రక్షణ పొందారు, బాప్టిజం పొందారు. ఆ తర్వాత 5000 పీపుల్ మల్టిపుల్ అవడం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు చూస్తే ఫిలిప్ 8వ అధ్యాయం 5-40 వచనాల్లో ఆయన పరిచర్య కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా పౌలు గారి గురించి మెన్షన్ చేయబడింది, అంటే పౌలు సౌలుగా పరిచయం చేయబడింది ఎక్కడ అనంటే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 1-31 వచనాలు. కన్వర్షన్ ఆఫ్ సాల్. సౌలు పౌలుగా ఎలా మార్చబడ్డాడు, పౌలు ఏ రీతిగా ప్రభువులో జన్మించాడు అన్న విషయం మనకు అక్కడ గమనిస్తూ ఉంటాం. సో మనం చూస్తానంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులైన స్త్రీలైన కనుగొనడల్లా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అంతటా ప్రయాణం చేస్తూ దమస్కు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినడు. ప్రభువా, నీవెవడమని అతను అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. యేసు క్రీస్తు ప్రభు వారు స్వయంగా సౌలు గారిని దర్శించినట్లు మనం చూస్తూ ఉంటాం. సౌలు తన యొక్క లైఫ్ అంతా కూడా అక్కడే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సౌలు సంఘమును హింసించడానికి వెళ్తా ఉన్నాడు, వారందరిని హత్య చేయడానికి వెళ్తా ఉన్నాడు. బెదిరించుట, హత్య చేయుటకు, క్రీస్తును ప్రకటించేటటువంటి సంఘమును, క్రీస్తును ప్రకటించే క్రీస్తు శిష్యులను హింసించుటే సౌలు యొక్క పనిగా, గురిగా ఉంటున్నప్పుడు దమస్కు ప్రాంతానికి ఆయన వెళ్తా ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా సౌలుని ప్రత్యక్షపరచుకున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నిజంగా మరి సౌలుని ఏ రీతిగా దర్శించాడో ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు దర్శిస్తా ఉన్నాడు. ఏ రీతిగా? తన వాక్యం ద్వారా. God touching every heart through his scriptures. God will save everybody today by scriptures only. దేవుడు ఈ దినాల్లో మరి మనతో మాట్లాడడం, మనల్ని రక్షణలోకి తీసుకొచ్చేటటువంటి రీతి పరిశుద్ధ గ్రంథములోని లేఖనముల ద్వారా. సౌలు జీవితంలో దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. దమస్కు ప్రాంతంలో వెళ్తా ఉన్నాడు. ఆ టైంలో సౌలును దర్శించినప్పుడు, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. యేసుక్రీస్తు ప్రభు వారు నీవెవడమని మరి సౌలు ఆ మాటకు అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును నేనే. వాస్తవానికి చూస్తా ఉన్నది సౌలు హింసించడానికి వెళ్ళేది క్రైస్తవులను. కానీ ప్రభు సౌలుతో ఏం చెప్తున్నాడంటే, నీవు హింసించుచున్న యేసును, యు ఆర్ క్రూసిఫైయింగ్ మీ అనటం. నేను ఇక్కడ చాలాసార్లు ప్రార్థన చేసుకుంటూ ఆలోచించాను, ప్రభువా, సౌలు హింసించేది సంఘాన్ని, క్రైస్తవులను. అక్కడ నిన్ను నమ్మినటువంటి పురుషులను, స్త్రీలను ఈడ్చుకెళ్తా ఉన్నాడు. నిన్ను కాదు కదా హింసించేది. కానీ ప్రభు వారు అక్కడ ఇచ్చినటువంటి సమాధానం చూస్తానంటే, నేను హింసించుచున్న యేసుని.
గాడ్ మన ప్లేస్ తీసుకుంటా ఉన్నాడు. చాలా సార్లు మనం అనుకుంటాం క్రైస్తవుడిగా ఉన్నందుకు మనం పడుతున్న బాధ, దుఃఖం, శ్రమ, హింసను చూసి ప్రభా నువ్వేం చూస్తున్నావు, నా బాధ, నా దుఃఖం నేను కదా పాడేది అన్నట్లుగా మనం చాలా సార్లు నెగ్లెక్ట్ గా మాట్లాడుతూ ఉంటాం. బట్ దేవుడు మన స్థానాన్ని తీసుకుంటున్నాడు. క్రైస్తవుడు అనగా క్రీస్తుని కలుగున్నటువంటి వాడు. సో మన లైఫ్ లో మనం పడేటటువంటి ప్రతిదీ గాడ్ హిమ్సెల్ఫ్ అబ్జర్వింగ్, గాడ్ హిమ్సెల్ఫ్ టేకింగ్ దట్ స్టెప్. ఆ స్థితిని దేవుడు తీసుకుంటా ఉన్నాడు. సో దట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు బీ యాజ్ ఎ క్రిస్టియన్స్ ఇన్ క్రైస్ట్. ప్రభువులో మన క్రైస్తవులుగా బ్రతకడానికి ఇదెంత భాగ్యం అనిపిస్తా ఉంటుంది. సో ఫైన్, యేసుక్రీస్తు ప్రభు వారు సౌలు ద్వారాగా ప్రత్యక్షమైన తర్వాత సౌలు దాదాపు తన దృష్టి కోల్పోయాడు. నిజంగా మనం చూస్తా ఉంటే సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి మన మహాప్రభు యొక్క ప్రత్యక్షత కోటి సూర్యుని కన్నా గొప్పనైనటువంటి కాంతితో ఆయన కన్నులను తాకినప్పుడు కన్ను దృష్టి కోల్పోయాడట. 3 days ఈ ఫాస్టెడ్, అన్నపానములు పుచ్చుకొనక దృష్టి కోల్పోయాడు. అననీయాన్ని దేవుడు పంపించి సౌలు కన్నులు ముట్టగా సౌలు మరలా చూపు పొందుకున్నాడు. అప్పుడు దేవాది దేవుడు పౌలు గారిని ఏర్పరచుకున్న తర్వాత పౌలు గారిని ఏర్పాటు చేసుకోవడంలో దేవుడు ఒక అద్భుతమైన మాట అక్కడ రివీల్ చేస్తాడు. అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 15వ వచనంలో, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను ఆ నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలను నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. Yo, this man is my chosen instrument to carry my name before the Gentiles and the kings and before the people of Israel. I will show him how much he must suffer for my name. పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో మై చూజన్ ఇన్స్ట్రుమెంట్ టు క్యారీ మై నేమ్ బిఫోర్ ద జెంటైల్స్, ద కింగ్స్, బిఫోర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. పౌలు గారిని ఏర్పాటు చేసుకోవడంలో దేవుడు తన ప్రణాళికను తేటపరుస్తా ఉన్నాడు. ఇక్కడ నేను ఆలోచిస్తూ వచ్చాను, ఈ రోజు ఈ బైబిల్ స్టడీ వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వై గాడ్ చూసెస్, వై గాడ్ సేవ్, ఎప్పుడైనా ఆలోచించామా మనం? Did you think about your conversion? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? I think this is the reason God chosen us. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడంలో we have to become his instrument. ఆయన యొక్క చేతిలో పనిముట్టుగా మనం ఉండాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎస్, మనల్ని దేవుడు రక్షించుకున్నది ఇతరులను మనం రక్షించడానికి. దిస్ మ్యాన్ ఈస్ మై చోజన్ ఇన్స్ట్రుమెంట్. పౌలు గారి దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో దేవుడు రివీల్ చేస్తున్న విషయాలు. ఫ్రెండ్స్, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మనం దేవుని చేత ఏర్పాటు చేయడంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం గ్రహించిన రోజు మన జీవితం సార్థకత అవుతుంది. ఫ్రెండ్స్, తర్వాత పేతురు గారి పరిచర్య మనం చూస్తా ఉండొచ్చు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుడు తనను దర్శించాడు, దమస్కు ప్రాంతంలో ఏ రీతిగా దేవుడు దర్శించాడనే పిక్చర్ మనకి అర్థమవుతుంది. సో పౌలు గారి జీవితంలో రక్షణ పొందిన తర్వాత, తాను ప్రభువులోకి వచ్చిన తర్వాత తాను చెబుతున్నటువంటి సాక్ష్యం, బిఫోర్ ఐ లెర్న్ ద కమాండ్మెంట్స్ ఐ థాట్ ఐ వాస్ డూయింగ్ జస్ట్ ఫైన్. నేను ప్రభువులోనికి రాకముందు నా లైఫ్ అంతా కూడా బాగానే ఉంది అని అనుకున్నాను, కానీ నేను చీకటిలో ఉన్నాను అని తాను చెప్తా ఉంటాను. బట్ ఆఫ్టర్ ఐ లెర్న్ ద లా, అంటే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు నేనంతా బాగానే ఉన్నాను అనుకున్నాను. బట్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత I observed my life with sin. నేను పాపంలో ఉన్నట్టు. మరొకసారి నేను చెప్పడానికి ఇష్టపడతాను, సౌలుగా ఉన్నప్పుడు తనకి ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, మతం యొక్క నిష్ఠ అంతా తెలుసు. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఇమిడ్చుకొని
ఒక్క ఆ యొక్క విధులన్నిటినీ పాటిస్తూ నిష్ట కలిగినటువంటి వ్యక్తి ఎవరినైనా మనం భూమి మీద చూడొచ్చా అంటే ఈ సౌలు, ఆయన సౌలు అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి ధర్మశాస్త్రం యొక్క విధులన్నిటినీ తనలో ఇమిడ్చుకొని జీవించినటువంటి వాడు, పాపం అంటకుండా జీవించినటువంటి వాడు. ఐ థాట్ ఐ వాజ్ డూయింగ్ జస్ట్ ఫైన్. నేను అప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకున్నాను అని అంటా ఉన్నాడు. కానీ నేను ఎప్పుడైతే రక్షణలోకి వచ్చానో అప్పుడు నా జీవితంలో అసలు సమస్య అర్థమైంది. మీరు చూడండి, కరెంట్లో పవర్ లేనప్పుడేమో ఏం కనిపించలేదు, కానీ లైట్ వేసిన తర్వాత అక్కడ ఉన్న పురుగులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ పౌల్ గారు రోమాపత్రిక 7వ అధ్యాయంలో అదే విషయం చెప్తా ఉంటారు. నేను బిఫోర్ ఐ స్లేవ్ టు సిన్ 7వ అధ్యాయం కొన్ని మాటలు మన విషయాలు చూద్దాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 14. నేను క్రీస్తులోనికి రాక ముందు 7వ అధ్యాయం 14 వచనంలో, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను ఇచ్చయించినదే చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఫర్ వి నో దట్ ద లా ఇస్ స్పిరిచువల్ బట్ ఐఎమ్ కార్నల్ సోల్డ్ అండర్ సిన్. నేను క్రీస్తులోనికి రాకముందు నా పరిస్థితి ఏంటి అంటే నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను. ఐఎమ్ స్లేవ్ టు సిన్. ఫర్ దట్ విచ్ ఐ డూ ఐ నో నాట్. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. What I would that I do not, but what I hate that do I. నేను ఏదైతే ద్వేషిస్తున్నానో అదే చేయలేదు, అదే చేస్తున్నాను. సో ఈరోజు మానవుని యొక్క పరిస్థితి ఏంటి మనం చూస్తే కనుక, చాలాసార్లు మనం గాస్పెల్ చెప్తా ఉన్నప్పుడు, చాలాసార్లు ప్రభువుని గురించి చెప్తా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మనిషి హృదయంలో ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, నాకు కూడా మంచిగా బతకాలని ఉంది కానీ బతకలేకపోతున్నా. సిగరెట్ తాగేటటువంటి వ్యక్తికి తెలుసు అది తాగితే క్యాన్సర్ వస్తుందని, ఎందుకంటే దాని మీద ఆ సిగరెట్ డబ్బా మీదనే ఎంత భయంకరమైన పిక్చర్ ఉంటుంది. ఆ సిగరెట్ కాల్చడం వల్ల, మందు తాగడం వల్ల, వ్యభిచరించడం ద్వారా ఈ లోకంలో చేయకూడని పనులన్నిటినీ కూడా ఒకవేళ అడిగితే లిస్ట్ అవుట్ చేసి మరి చెప్తాడు. కానీ మరి వాటిని చేయకుండా ఉండగలుగుతున్నారా అని అంటే, నా వల్ల కావట్లేదు అనేది మనిషి ప్రధాన సమస్య. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని చేస్తున్నాను. దట్ ఈస్ మై ప్రాబ్లం టుడే. ఎవ్రీ మ్యాన్స్ ప్రాబ్లం ఈస్ విత్ ఈజ్ హార్ట్. ఆయన హృదయమే. ఆ కారణం ఏంటంటే ఆ హృదయం పాపమునకు బానిసైపోయింది. మన జీవితంలో మన జన్మతః ఉన్నటువంటి ఆ పాప స్వభావానికి బానిసైపోయినటువంటి మనిషి పాపమునికి అమ్ముడిపోయి పాపము ఈడ్చుకెళ్తా ఉంది. ద వేగ్స్ ఆఫ్ సిన్, నాకు ఇష్టం లేనటువంటి పనిని నన్ను చేపిస్తా ఉంది, నన్ను లాక్కెళ్తా ఉంది. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని నేను చేశాను అని జీవించినప్పుడు నేను ఏ రీతిగా జీవించాను అన్న విషయాన్ని పౌలు గారు ప్రభువులోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నట్ట. ఈరోజు చాలా మంది జీవితాల్లో మీరు మంచిగా బ్రతకాలనుకున్నా కూడా బ్రతకలేకపోవడానికి గల కారణం ఒకే ఒకటి, మీరు పాపమునకు బానిసలైనారు. అయితే తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును. నిజంగా మనం ఇప్పుడు క్రిస్మస్ మాసంలోకి ఎంటర్ అవుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని జన్మించిన కారణమే అది. ఏ పాపానికి మనిషి బానిస అయిపోయి తాను కలలు కంటున్న జీవితం జీవించలేకపోతున్నాడో ఆ పాపాన్ని తన మీద వేసుకొని ప్రాణం పెట్టడానికే యేసయ్య జన్మించాడు. యేసయ్య ప్రాణం పెట్టాడు. యేసయ్య మన పాపములను నుండి మనల్ని విమోచించడానికి తన రక్తాన్ని కార్చాడు. ఆ పాపమును ఓడించి మరణించి ఆ మరణమును సైతం జయించి పొందుతాను. దిస్ ఇస్ ద గాస్పెల్ టుడే. పౌలు గారు చెప్పేటటువంటి సాక్ష్యం ఇదే. ఏమంటున్నాడు అని అంటే, నేను సౌలుగా బతికి ఉన్నప్పుడు ఏం చేసి ఉంటున్నాడు నాకు తెలియకపోయి ఉంటే, నేను మంచిగా బతకాలనుకుంటుండే కానీ బతకలేకపోయినా, ధర్మశాస్త్రము నా లైఫ్ లో అంతా ఉంటున్నప్పుడు నేను మంచిగా ఉన్నాను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను యేసయ్యలాగా వచ్చినో అప్పుడు నా బతుకు అప్పుడు అసలు అర్థమైనది. అంటే అది వరకు నేను ఎస్లేవ్ టు సిన్, పాపానికి బానిసనైపోయి ఉంటుండే. ఒకవేళ క్రీస్తులోకి వచ్చిన తర్వాత పౌలు గారు చెప్పేటటువంటి మాటలు మనం చూస్తామంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, కాబట్టి క్రీస్తు ఇప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు.
క్రీస్తు యేసునందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. పౌలు గారు ప్రభువులోకి వచ్చిన తర్వాత చెప్తున్నాడు ఏంటంటే, ఇప్పుడైతే నేను క్రీస్తులోకి వచ్చానో నన్ను ఆ ఆత్మ నియమము నన్ను జీవమునిచ్చేటటువంటి స్థితిలోకి తీసుకొచ్చింది. ఇదివరకు పాపం కింద ఉన్నప్పుడు నేను బానిసగా బ్రతికి ఎలా జీవించానో నాకు తెలియకుంటుండే. కానీ ఇప్పుడు నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత పాపం వలన వచ్చు శిక్ష నుండి నన్ను తప్పించబడ్డాను. ఎందుకంటే నా పాపం వలన వచ్చిన శిక్ష యేసయ్య భరించాడు. యేసే తన మీద వేసుకొని ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నా మీదకి ఏ శిక్ష లేదు. నేను ఇప్పుడు ఎలా జీవించాలనుకుంటున్నాను ఆ రీతిగా క్రీస్తులో నేను జీవించగలుగుతున్నాను. సో దిస్ ఇస్ ద గుడ్ కన్వర్షన్. అంటే తన పాత జీవితంలో తను పూర్తిగా మరణించిన సంగతి చెప్తా ఉన్నాడు. ఇది పౌలు గారి యొక్క కన్వర్షన్. గలేషియన్స్ లో ఒక మాట అంటూ ఉంటాడు పౌలు గారు, ప్రభువులోకి వచ్చిన తర్వాత చెప్పేటటువంటి మాట. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టునిడులను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా. ఈ మాట చాలా ఆలోచింపచేసింది నన్ను. ఏమని? నిజమే, సౌలుగా జీవించినప్పుడు ఏదైతే జీవించాడో అది వ్యర్థం అని తెలిసినప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత, పౌలుగా మారిన తర్వాత తాను పూర్తిగా వాటిని పడగొట్టేశాడు. అంటే ఏదైతే నాకు క్రీస్తుకు అడ్డుగా ఉందో, ఏషియా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏషియా అంటా ఉంటాడు, యేసుక్రీస్తు దేవాది దేవుడు నీవు ప్రార్థించిన ప్రార్థన వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదు. నీవు నేను చేసిన పాపములు ఆయనకు మనకు అడ్డుగోడలా ఉన్నాయి, అందుకే ఆయన మన మనవులు ఆలకించలేక ఉన్నాడు అని అంటా ఉంటాడు. అనగా ఏ పాపం అయితే మనకు ఆయనకు అడ్డుగోడగా ఉందో ఆ గోడలను పౌలు ప్రభువులోకి వచ్చిన తర్వాత కూలగొట్టుకున్నాడు. ఏ అలవాట్లయితే నన్ను ప్రభువుకి దూరం చేశాయో ఆ అలవాట్లను ఆయన తొలగించుకున్నాడు. ఏ ఆలోచనలు, ఏ జీవితం ప్రభువుకి ఏయకరమైనదో ఆ జీవితం అంతటి కూడా ఆయన పడగొట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత దేనైతే నేను పడగొట్టుకున్నాను మరలా దాన్ని నేను కట్టుకుంటే నేను ప్రభు ఎదుట అపరాధినను. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, చాలా మార్లు ఒక సందేహం మనలో కలుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా పాపం చేస్తే తప్పు ఉంటుందా, అంటే పాపం చేయొచ్చా అనేది ఫస్ట్ ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళా పాపం చేయొచ్చా? చాలా సార్లు చర్చెస్ లోను ఇవాంజలిస్టిక్ క్యాంప్స్ లో ప్రభు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నేను చాలా సార్లు అక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు డౌట్స్ రాస్తా ఉంటారు. ఇలాంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రభువుని నమ్ముకొని కూడా పాపం చేయొచ్చు, బాప్టిజం తర్వాత కూడా పాపం చేయొచ్చు. అయితే లేఖనాల్లో పౌలు గారు ఇచ్చే సాక్ష్యమే చాలా గొప్పది అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏదైతే పడగొట్టావో దానిని మరలా కట్టుకుంటే నిన్ను నీవే అపరాధిగా ఎంచుకుంటావు. పేతురు గారు కూడా ఒక మాట అంటూ ఉంటారు కదా పరిశుద్ధ గ్రంథంలో. ఏమంటా ఉంటారంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేయవాడికి పాప క్షమాపణ లేదు. అంటే తెలిసి, యు నో ద ట్రూత్. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు అంటే, నేను ఏదైతే పడగొట్టానో అది తప్పు అని తెలిసినప్పుడు నేను పడగొట్టేశాను. ఏ అలవాట్లు అయితే తప్పు అని తెలిసే వాటిని నేను కూల్చేశాను. ఏ తలంపులు అయితే నాకు సరి అయినవి కాదు అనుకున్నానో వాటిని తొలగించుకున్నాను. ఏ ఆచారాలు అయితే అవి నాకు సరి అయినవి కావనుకున్నానో వాటిని నేను వదులుకున్నాను. ఏ కులము, ఏ మతం అని ఆలోచనతో నేను మత ఆసక్తితో బ్రతికానో, సంఘాన్ని హింసిస్తూ ఇదే జీవితం అనుకుని నిష్ఠతో బతికానో, వాటన్నిటిని అవి నన్ను పరలోకానికి చేర్చలేవన్న సంగతి తెలుసుకొని వాటన్నిటిని కూర్చుకొట్టేసుకున్నాను. అయితే మరలా నేను వాటిని కట్టుకుంటాను. అంటే బుద్ధిపూర్వకంగా అది తప్పు అని తెలిసి కూడా మళ్ళీ నేను పాపం చేస్తాను, నన్ను నేనే అపరాధిగా ఎంచుకోను. సో దిస్ ఈస్ ద ఆన్సర్ టు దట్ క్వశ్చన్. ఐ థింక్ పేతురు గారు ఇంకా కొంచెం పచ్చిగా చెప్తా ఉంటారు ఏంటంటే, కుక్క తాను తిన్నది కక్కుతుంది, ఆ కక్కిన దాన్ని మళ్ళా అదే తింటది కదా. ఒకవేళ మనిషి పాపం అని తెలిసి కూడా మళ్ళా పాపాన్ని విడిచిపెట్టి దాన్ని చేసేటటువంటి వాడు అలాంటి పరిస్థితి కలిగి ఉన్నటువంటి వాడు అని పేతురు చెప్తా ఉంటాడు. నిజమే, ఒక్కసారి ఊహించుకోవడానికి భయం. యేసుక్రీస్తురావు నమ్ముకున్న తర్వాత కూడా పాపం చేయడం అనేది మనల్ని మనమే ప్రభు ఎదుట అపరాధులుగా ఎంచుకోవాలి. మరలా దోషులుగా ఆయనని
సిలువ వేయడం లాంటిదే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దిస్ ద గుడ్ అబ్జర్వేషన్ ఇన్ పౌల్ లైఫ్. పౌల్ గారి లైఫ్ లో ఆయన అంటా ఉన్నాడు గలేషియన్స్ 2nd chapter 20th లో ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించిన జీవితం నన్ను ప్రేమించిన కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందని విశ్వాసం వలన జీవించుతున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చాడో ఇక నేను జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అనే కమిట్మెంట్ మనం గమనిస్తున్నాం పౌల్ గారి లైఫ్ లో. పౌల్ గారి లైఫ్ చూస్తున్నప్పుడు ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంటుంది. చాలా సార్లు మనం క్రీస్తు నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా వీఆర్ అనేబుల్ టు షో క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్ టుడే. బట్ పాల్ టెస్టిమనీ ఈజ్ ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు ప్రభువు వారితో నేను సిలువ వేయబడ్డాను. ఇట్ ఈస్ నో లాంగర్ I will live, but Christ lives in me. క్రీస్తు నా యందు జీవించున్నాడు. And the life which I now live in the flesh and live a faith in the Son of God who loved me and gave himself for me. నా కోసం తన ప్రాణాన్ని అర్పించి విమోచించినటువంటి ప్రభు కొరకే నేను జీవిస్తున్నాను. టుడే ఐఎమ్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అన్న విషయం చెప్తాను పౌల్ గారు. ఒక్క నిమిషం ఆలోచిస్తే, ప్రభు నమ్ముకున్నటువంటి మనం ప్రభువుని చూపిస్తున్నామా, ప్రభు కొరకు జీవిస్తున్నామా అన్న ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన అవసరత ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఎలా జీవించాలో అన్న విషయం కూడా సవాలుగా పౌల్ లైఫ్ మనకు కనిపిస్తాం. రైట్. పౌల్ గారు ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభు కొరకు తాను జీవించిన జీవితం, ప్రభువులో తాను జీవించిన జీవితం ఇప్పుడు చూద్దాం. ఎంత అద్భుతమైన పరిచర్య తాను చేశాడు అనంటే, పేతురు గారి ద్వారా, పేతురు మరియు శిష్యుల ద్వారా యూదయ సమరయ ప్రాంతాల్లో పరిచర్య జరిగింది. కానీ బూది గంతముల వరకు సువార్త ప్రకటించబడింది. మనం చూస్తా ఉన్నది విట్నెస్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్ బై పౌల్ గారి ద్వారా జరిగింది. ఈ రోజు మన ఇక్కడ నేనుంటున్నటువంటి మైబాల నుండి మాట్లాడుతున్నాను. మైబాది కూడా సువార్త వచ్చింది అనంటే ఆనాడు పౌల్ గారి పరిచర్య పాత్ర ఎంతో ఉంది అని చెప్పగలను. ఈ రోజు ఈ మాట్లాడుతున్నా మీరు ఎక్కడెక్కడ నుంచి భూపాలపల్లి నుంచి వింటున్నారు, ఆయా చోటాల నుండి మీరు వింటా ఉన్నారు. అయితే ఈ రోజు మన దగ్గర కూడా సువార్త అందించబడిందంటే ఖచ్చితంగా ఆనాడు పౌల్ గారి పాత్ర ఎంతో ఉంది అని మనం గ్రహించవచ్చు. విట్నెస్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్. పౌల్ గారి పరిచర్య మొత్తం మనం చదవాలి, మనకు అర్థం కావాలి. ఎక్కడో ఉంది అని మీరు అడిగితే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1 నుండి 28-31 వచనం వరకు, అనగా అపోస్తల కార్యం till end to last verse we will observe the Paul's ministry. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1 నుండి 28వ అధ్యాయం 31 వచనం వరకు కూడా పౌల్ గారి పరిచర్య మొత్తం మనకు కనిపిస్తా ఉంది. రైట్. సో ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే ఆయన చేసిన పరిచర్య నేను ఇక్కడ చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. హిస్ మినిస్ట్రీ, పరిచర్యలో ఆయన ఏ రీతిగా ఉండేటటువంటి వాడు అని చూస్తే ఈజ్ ఎ గుడ్ ఇనిషియేటర్ అండి. చక్కటి చొరవ తీసుకునేటటువంటి వాడు. పౌలు గారు పరిచర్యలో అంటే ప్రభు యొక్క పరిచర్య తాను ఎంతో చొరవతో చేసేటటువంటి వాడు. అయ్యో నేను సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ, నేను ఎవరికైతే సువార్త ప్రకటించలేదో వారికి నేను రుణస్థుడను. డబ్బుల విషయంలో మాట్లాడట్లేదు, సువార్త విషయంలో. ఈజ్ ఎ గుడ్ ఇనిషియేటర్. ఈరోజు పౌల్ గారి లైఫ్ చూస్తా ఉన్నట్లయితే పరిచర్యలో మనం ఏ రీతిగా ఉండాలి, ఒక సంఘ వ్యక్తిగా, సంఘ బిడ్డగా, విశ్వాసిగా, సేవకుడిగా ఎలా ఉండాలన్న విషయం మనకు అర్థమవుతా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఇలా అంటూ ఉంటాడు, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. He became servant to the church and begging each and every one up there, మీరు ఐక్యతను కాపాడుకోండి అని, ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండండి అని బ్రతిమాలుతున్నారు. వాట్ ఏ గుడ్ ఇనిషియేషన్ బై పాల్. సంఘంలో మన ఇనిషియేషన్ ఎలా ఉంటుంది అని పౌలు గారి జీవితాన్ని చూసి మనం ఆలోచించాలేమో. గొప్ప ఇనిషియేటర్, చక్కటి చొరవ. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన మేడగదిలో చేర్చబడినప్పుడు ఆయన శిష్యుల పాదాలు కడిగడానికి ఆయనే వెళ్ళి అక్కడ ఉన్న దాసుని గిన్నెని తీసుకొని, టవల్ తీసుకొని అందులో బేషన్లో వాటర్ పోసి ఆయనే స్వయంగా శిష్యుల దగ్గరికి వచ్చేసి పాదాలు.
సాధారణంగా ఎవరైనా తన ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు ఆ ఇంటి యజమాని తన దాసుడితోటి వచ్చిన వారందరి కాళ్ళు కడిగించాలి. కానీ అక్కడ ఆ దాసుడి యొక్క స్థానం ఎవరు లేరు కనుక యేసుక్రీస్తు ప్రభువారే వెళ్ళి చొరవ తీసుకొని ఆయనే ఇనిషియేషన్ తీసుకొని ఆయనే ఆ గిన్నె తీసుకొని శిష్యుల పాదాలు కడిగి ఎంత చక్కటి మాదిరిని చూపించాడు. పౌలు గారి పరిచర్య అంతట్లో కూడా ఆయన ఎక్కడ కొరత ఉందో అక్కడ చొరవ తీసుకున్నాడు. ఈరోజు మనం చేస్తున్న పరిచర్యలో ఎక్కడ కొరత ఉంది, ఆ కొరతను గురించి మనం చింతిస్తున్నామా? ఈరోజు అయ్యో ఎవరు లేరే, అయ్యో నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే, ఆ స్థలంలో ఎవరైనా ఉంటే బాగుండు. అయితే పౌలు గారు లైఫ్ లో కనిపించిందంటే ఎక్కడ చొరవ, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ తనే దాసుడిగా నిలబడేవాడు. సో గ్రేట్ లైఫ్, గ్రేట్ యాటిట్యూడ్ we will observe in Paul's life. మంచి చొరవ పరిచర్యలో పౌలు గారి జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆయన ఒక మంచి బ్రిడ్జ్ గా, అంటే వారధిగా పనిచేశారు. కొలసియన్స్ 3rd chapter 1st verse లో మనం చూస్తా ఉన్నట్లయితే కనుక కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాటను తీసుకున్నాను బ్రిడ్జ్గా అంటే, పౌలు గారు సంఘముతో ఎక్కడ ఉంది? సంఘం భూమి మీద తనతో పాటు కూర్చొని, కానీ తన మనసు మాత్రం ఎక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చొని ఉన్నాడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడంటే తన మనసు, తన ఆలోచనలు అన్ని కూడా క్రీస్తుతో ఉన్నాయి. ఏమంటున్నాడు అని అంటే, ఆ పరలోకానికి భూమి మీదకి ఒక బ్రిడ్జ్ లాగా పౌలు మాట్లాడుతా ఉన్నాడు. యోహాను సువార్త 1:52 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నతనీయులతో మాట్లాడుతూ ఉంటాడు కదా. యోహాను సువార్త 3వ ఒకసారి నేను ఆ మాట చదువుతానండి. నతనీయులతో అంటూ ఉంటాడు 51వ వచనంలో, మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబట్టి దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటేను దిగుటేను చూతారని మీతో నిశ్చయంగా చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను నతనీయులతో ప్రత్యక్షపరచుకున్న రీతి ఏంటంటే, నేను ఆకాశము నుండి భూమికి వేయబడిన నిచ్చెనను అని, నా మీద నుండే మనుషుడు పరలోకానికి తాగలడు, అనగా నేను మార్గమై ఉన్నాను, నేనే ఏకైక నిచ్చెనై ఉన్నాను అని ప్రభువారు తను ప్రత్యక్షపరచుకున్నారు. సో ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఏ రీతిగా నిచ్చెనై ఉన్నాడో, మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని పరలోకమునకు చేర్చడానికి, పరలోకమునకు మనసును పెట్టడానికి పౌలు గారు ఆ రీతిగా బ్రిడ్జ్ గా పనిచేశారు. సో ఏమంటున్నాడు అని అంటే, నా ఆలోచన, నా తలంపులు అన్ని కూడా ప్రభు మీద పెట్టిన, ప్రభు ఎక్కడున్నాడో తెలుసా? తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చున్నాడు. మీరు కూడా మీ మనసు, మీ ఆలోచనలు ప్రభు మీద పెట్టండి, మీరు పైన వాటిని వెతకండి అని చెప్పారు. పౌలు గారి లైఫ్ ని చూస్తా ఉన్నప్పుడు ఈ లివ్ యాజ్ ఎ హెవెన్లీ సన్, అంటే ఏ రీతిగా పరలోక పౌరుడిగా జీవించాడు. సో ఈ మాట్లాడుతున్నటువంటి మనం ఈ భూమి మీద ఏ విషయంలో మనం ఆలోచన పెట్టుకున్నా మనకు మిగిలేది కలవరమే, ఆందోళన. కానీ మన ఆలోచనలు, మన తలంపులు దేని మీద పెట్టుకోవాలంటే ప్రభు మీద. ప్రభు పరలోకం అన్నాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చున్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు అంటే, ఆయన తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చుని ఉన్నాడు అనగా ఆయన సర్వ అధికారం కలిగి ఉన్నటువంటి వాడు. ఒకవేళ నీవు ఉన్నటువంటి సమస్యల మీద నీ ఆలోచన ఉన్నట్లయితే జస్ట్ యూ కెన్ టర్న్ యువర్ థాట్స్ టు క్రైస్ట్. ఒకవేళ క్రైస్ట్ వైపు నువ్వు చూస్తే గనక, ప్రభు వైపు చూస్తే గనక, ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడని మీకు అర్థమైనప్పుడు నీ ముందున్నటువంటి సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుంది. పౌలు గారి భూమి మీద బ్రిడ్జ్ గా పనిచేస్తూ వచ్చాడు, అనగా పరలోక పౌరుడిగా ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తిని పరలోకమును తిప్పు వ్యక్తిగా, ప్రభువుని చూపించే వ్యక్తిగా, ప్రభువునకు ప్రజలకు మధ్యలో మధ్యవర్తిగా పనిచేశాడు. ఏషియా గ్రంథంలో ఏషియా ఘోషిస్తా ఉంటాడు ఏమని, ఈ భూమి మీద దేవునికి నీ నరునికి నువ్వు మధ్యవర్తి ఒకటి నువ్వు లేదని, అప్పుడు నువ్వు నాకు అనిపించలేదు. ఈరోజు ఈ బైబిల్ స్టడీ వింటున్నటువంటి మనం ఉండగలమా పౌలు లాగా, మధ్యవర్తి లాగా? అలాగే పౌలు గారు ఒక ప్రేయర్ వారియర్, ప్రార్థనా వీరుడు, కాన్స్టెంట్ గా ప్రార్థన చేసిన వాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తా ఉంటాయి కదా. తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం,
విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని యొక్క మానక జ్ఞాపకం చేసుకోవచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. పౌలు గారి పరిచర్య జీవితం, పౌలు గారి ప్రార్థనా జీవితం అని చూస్తే కాన్స్టాంట్ ప్రేయర్. చార్లెస్ స్పర్జన్ గారు గొప్ప దైవజనుడు, ఆయనని ఒక రోజు ఇంటర్వ్యూ చేశారంట. ఒక వ్యక్తి తనను అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు అని అడిగితే తాను అన్నాడంట, నేను కేవలం 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి కూడా ఆశ్చర్యపోయాడు. కొంతమంది నవ్వుకున్నారు. ఇంత గొప్ప దైవజనుడు ఇలా కేవలం 10 నిమిషాలే ప్రార్థన చేస్తాడా అని అనుకుంటా ఉన్నారు. నేను కేవలం 10 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేస్తాను అని చెప్పినటువంటి చార్లెస్ స్పర్జన్ గారు వెంటనే మళ్ళీ అన్నాడంట వాళ్ళందరికీ వెళ్ళి చూసి, కానీ నా లైఫ్ లో నేను ఎప్పుడు 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయకుండా ఎప్పుడు లేను అని. It means he never stopped his prayers. ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు అని తన సమాధానం. ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం పౌలు గారి లైఫ్ లో కూడా అదే మనం గమనిస్తాం. ఆయన పరిచర్యలో ప్రార్థన చేస్తాడు, ప్రయాణంలో ప్రార్థన చేస్తాడు, అడుగులో ప్రార్థన చేస్తాడు, చెరసాలలో ప్రార్థన చేశాడు. ఆయన ఏ స్థలంలో ఉన్నా, ఏ చోట ఉన్నా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. రియలీ ఏ గుడ్ ప్రేయర్ వారియర్ వి విల్ అబ్జర్వ్ ఇన్ పాల్. అయితే నాకు అనిపిస్తా ఉంటుంది, మరి ఎంత గొప్ప ప్రార్థనా పరుడు. ఈయన జీవితంలో ఎన్నోసార్లు జైల్లో పడాల్సి వచ్చింది, ఎన్నోసార్లు కొరడా దెబ్బలు పడ్డాయి, ఎన్నోసార్లు బాధలు పడ్డాడు, ఎన్నోసార్లు ఆయనని హింసించారు, రాళ్ళతో కొట్టారు. ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయి? మనలో చాలాసార్లు సంఘంలో ఇలాగ ఆలోచిస్తూ ఉంటాం. ప్రార్థించేవాడికి ఎందుకు కష్టాలు వస్తాయి? ప్రార్థించేవాడికి ఎందుకు సమస్యలు వస్తాయి? ప్రార్థన చేస్తే కష్టాలు రావద్దు కదా, ప్రార్థన చేస్తే ఎందుకు శ్రమలు రావద్దు కదా అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ పౌలు గారి జీవితంలో ఆయన ఎప్పుడు ప్రార్థన పరుడే, కానీ ఆయన లైఫ్ లో ఎన్నో శ్రమలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ విషయాన్ని నేను ప్రభు పాదం దగ్గర అడుగుతా ఉన్నప్పుడు ప్రభు నాకు తేటపరిచిన విషయాలు, ప్రేయర్ కెనాట్ చేంజ్ ద సిచ్యువేషన్స్. ప్రార్థన మనకు వచ్చేటటువంటి కష్టాలను ఆపదు, కానీ కష్టాలను చూసేటటువంటి మన చూపుని మారుస్తుంది. ప్రార్థించేటటువంటి మనం వచ్చేటటువంటి కష్ట పరిస్థితులన్నిటినీ చూసే విధానం మారుద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. చాలాసార్లు ప్రార్థన యొక్క విలువ మనకు అర్థం కాదేమో, ప్రార్థన యొక్క జీవితం మనకు అర్థం కాదేమో. ప్రార్థన మనల్ని మార్చాలి. ప్రేయర్ కెన్ చేంజ్ us. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మారుస్తుంది ప్రార్థన. మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలను, కష్టాలను మనం చూసే విధానం మారుతుంది. పౌలు గారి జీవితంలో వచ్చాయి కష్టాలు, శ్రమలు వచ్చాయి, ఎన్నో నష్టపోయాడు, ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు. అయితే పౌలు ఆ కష్టాలను చూసే విధానం మారింది ప్రార్థన ద్వారా. ఈరోజు ప్రార్థిస్తున్నామా? మన జీవితంలో కష్టాలు వస్తున్నాయా? అయితే ఆ కష్టాలు కష్టాలుగా అనిపించవు. when we do right prayer, మనం సరైన ప్రార్థన చేస్తున్నాం, మనం చూసే చూపు మారుతుంది, మన సమస్యలను చూసే విధానం మారుతుంది, మన లైఫ్ స్టైల్ మారుతుంది. అంటే ప్రార్థించేటటువంటి మనం ఫస్ట్ మనం మారుతాం అన్న సంగతి మనం గ్రహించాలేమో. పౌలు గారి జీవితంలో గొప్ప సోల్జర్, ఆయన రోమా పౌరుడు, అంతేకాదు ప్రభు కొరకు ఒక గొప్ప సైనికుడిగా జీవించాడు. క్రీస్తు యేసు నందు బలవంతుడు కమ్ము అని తిమోతికి రాస్తా ఉంటాడు పౌలు. ఒక గొప్ప సోల్జర్ గా తాను జీవించాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఆ ఎఫెసీలకు రాస్తూ పౌలు గారు ఏం చెప్తారంటే, నేను చెరసాల్లో ఉన్నాను, నేను బంధింపబడి ఉన్నాను, నన్ను గురించి మీరు చింతించద్దు, ఎందుకంటే నేను చెరసాలలో ఉన్నా కూడా, నేను ఖైదీనై ఉన్నా కూడా నాతో ఒక సర్వాంగ కవచం ధరించుకున్న వ్యక్తి కనిపిస్తున్నాడు. కాబట్టి అపవాది యొక్క దాడులను ఎదుర్కోవాలి అని అంటే మనం సర్వాంగ కవచం ధరించుకున్న వ్యక్తిగా ఉండాలి అని పౌలు గారు సంఘానికి, ఎఫెసీ సంఘానికి చెప్తా ఉంటాడు.
సో ఈజ్ ఎ గుడ్ వారియర్, గుడ్ సోల్జర్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నిజంగా ప్రార్థించేటటువంటి వ్యక్తి, ప్రభువుని కలిగి ఉండేటటువంటి వ్యక్తి ఒక గొప్ప సైనికుడే. అపవాదితో పోరాడుతూ ఉంటాడు. మనం పోరాడినది శరీరులతో కాదు, దురాత్మలతో, అంధకార సంబంధమైన అధికారులతో, ఆకాశం అందరి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నామని పౌలు గారు చెప్తా ఉంటారు. ఎఫెసీ రాసిన పత్రిక 6:10 నుండి 12. సో ఫ్రెండ్స్, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మనం, యూ అండ్ ఐ, ఎవ్రీబడి ఇన్ క్రైస్ట్ టుడే సోల్జర్. ప్రభు కొరకు ఒక సైనికుడిగా మనం అపవాది తంత్రమును జయించేవాడిగా సర్వాంగ కవచం ధరించుకున్న వ్యక్తిగా మనం ఉన్నాం. పౌలు గారు చేసిన గొప్ప పరిచర్యలో తాను అంత గొప్ప పరిచర్య ఎలా చేయగలిగాడు, ఏ రీతిగా అన్ని చోట్ల నిలబడగలిగాడు అన్న విషయంలో ఒక గొప్ప దైవజనుడు ఏం చెప్తారంటే, అపవాది శ్రమలలో, అపవాది శోధనలలో ఆయన ఎక్కువగా ట్రైన్ అప్ అయ్యాడట పౌలు గారు. ఈ మాటలు వింటున్నటువంటి మనం, ఒకవేళ శోధనలు ఎక్కువగా వస్తున్నాయి, పాపం ఎక్కువగా ఆకర్షిస్తుంది అనంటే, ఆ టైంలోనే మనం ప్రభు కొరకు నిలబడినట్లయితే ప్రభు మన ద్వారా ఎక్కువ పరిచర్య చేయించుకునే అవకాశం, అంటే ప్రభు కొరకు మరి ఎక్కువగా మనం షైన్ అవ్వడానికి అవకాశం ఉంది. పౌలు గారి సీక్రెట్ అది. అపవాది నాకు చాలా పాఠాలు నేర్పాడు అని పౌలు గారు చెప్తాడే. అన్ని శోధనలో కూడా తాను సోల్జర్గా నిలబడి ప్రభు కొరకు పాపమును జయించగలుగుతూ, శోధనను జయించగలుగుతూ, కష్టాలను నష్టాలను జయించగలుగుతూ గొప్ప సోల్జర్గా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈజ్ అ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అండి, నమ్మకమైన వాడు, మంచి పనివాడు అని మనం ఎవరినంటాం? యజమానికి లోబడేటటువంటి వాడు. పౌలు గారు ఎంత గొప్ప పరిచర్య చేసినా కూడా తాను దేవునికి లోబడుతున్నటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అని అంటా ఉంటాడు. సో నిజంగా పౌలు గారి లైఫ్ లో మనం ఏమైనా తప్పు వెతకాలనుకున్నప్పుడు దొరకదేమో, తను తాను చెప్పుకుంటాం. ఏది మన లైఫ్ లో కూడా చాలా సార్లు ఎవరు తప్పులు వెతకలేరు, కానీ మనల్ని విమర్శించువాడు ప్రభువే. పౌలు గారు తను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నాకు నేను దోషిని కాదు. ఒకవేళ నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత నా లైఫ్ లో మిస్టేక్స్ నేను కనుక్కోలేదు, ఆ దోషము నాలో ఏ దోషము నాకు కనిపించట్లేదు, కానీ నేను ఇప్పటికీ నా ప్రభువుకి నేను భయపడుతున్నాను. రియలీ మనము ఒక గుడ్ సర్వెంట్ గా ఉండాలి అంటే ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు ఒబే టు క్రైస్ట్. ప్రభు మనల్ని చూస్తున్నాడు అన్న రీతి మనల్ని ఒక మంచి దాసుడిగా మనం నిలబడి, ఈరోజు ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి యవనస్తుడిగా, ప్రభు కొరకు మంచి పాస్టర్ గా, మంచి దైవజనుడిగా మనం ప్రభు కొరకు నిలబడాలంటే గుడ్ సర్వెంట్ గా మనం ఉండాలి, ప్రభువునకు భయపడేవారిగా మనం ఉండగలం. సో ఈ రోజుకి ఈ బైబిల్ స్టడీ ఇంతవరకు నేను ఆపాలనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ మరొక ప్రభు చిత్తం అయితే మరొక రోజు ఖచ్చితంగా మనం చూడడానికి, ఇంకొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నిద్దాం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజు బైబిల్ స్టడీలో ఉన్నటువంటి మనం అందరం కూడా పౌలు గారి లైఫ్ లో ఆయన ప్రభువులో ఏ రీతిగా వచ్చారు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత తాను జీవించినటువంటి రీతి, తాను ఏదైతే పడగొట్టాడో వాటిని మళ్ళా తిరిగి కట్టాలనుకోలేదు. అనగా తాను ఏదైతే ఏ విషయంలో, ఏ పాపం విషయంలో తను చనిపోయాడో ఆ పాపం విషయంలోని క్రీస్తుతో ఇప్పుడు సిలువ వేయబడ్డాను కనుక నేను ఇప్పుడు క్రీస్తు నాలో ఉంటున్నాడు కనుక ఐ హావ్ టు షో క్రైస్ట్ టు అదర్స్, నేను ప్రభువుని తనకు చూపించాను అనేటువంటి గొప్ప కమిట్మెంట్ మనం చూస్తాం. అలాగే ఇంకొన్ని విషయాలు మనం చూస్తే 2 కొరింథీయులు 2వ చాప్టర్ 4లో మనం చూస్తే కనుక పౌలు గారు ఎంత ఆత్మీయమైన సర్వెంట్ గా మనం చూస్తా ఉండొచ్చు అంటే, ఆయన ఎన్నో మారులు కన్నీటితో ప్రార్థన చేసినటువంటి అనుభవం కూడా మనకు అనిపిస్తా ఉంటది. మీకు దుఃఖము కలగవలని కాదు, కానీ మీ యొడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకున్నవల్లని నిండు శ్రమతో మనోవేదనతో ఎంతో కన్నీరు విడుతూ మీకు రాసి తెలియదు. ప్రార్థించిన ప్రతిసారి నాకు తెలిసి పౌలు గారు కన్నీటితో ప్రార్థించారు. ఆయన రాసిన పత్రికలన్నీ కూడా, తిమోతికి తను రాసిన పత్రిక తన మరణ వేదనతో, అంటే తన చివరి గడియల్లో రాశాడు. నేనైతే ఇక చనిపోబోతున్నాను తిమోతి, అయితే నేను ధైర్యంగా చెప్పగలను, నేను నా పరుగును కడముట్టించాను, నేను విశ్వాసం కాపాడుతున్నాను,
నీవు దాన్ని కొనసాగించాలని ఎంతో విలువైన మాటలు తిమోతితో రాస్తా ఉంటాడు. పౌలు గారి జీవితం ఒకప్పుడు సౌలుగా జీవించినప్పుడు ఎటువంటి జీవితం తను జీవించాడో, ప్రభువులోకి వచ్చిన తర్వాత మాత్రం తను సంఘములో ఒక చక్కటి చొరవ చూపించే వ్యక్తి. పరలోకానికి మనుషులని కట్టడానికి ఎటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తిగా బ్రిడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఆ వారధిగా తను తాను సంఘములోను పరిచయంలో నిలబడగలిగాడు. గొప్ప ప్రార్థనా పరుడుగా, నిరంతర ప్రార్థనా పరుడు. తన లైఫ్ లో తన గురించి ఒక గొప్ప మాట నేను విన్నాను. అదేంటంటే, ఈ భూమి మీద కన్ను మూయగానే మధ్యాకాశంలోనికి తన దృష్టిని తీసుకెళ్ళాడు. హడ్సన్ టైలర్ గారు ఒక మాట అంటారు, చైనా మిషనరీ. ఆయన ఏమంటాడంటే, దోస్ హు ఆర్ క్రైస్ట్ ఇన్ దేర్ హార్ట్స్ దే విల్ సీ హెవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్. ఎవరైతే క్రీస్తుని తమ హృదయంలో కలిగి ఉంటారో పరలోకాన్ని వారి కన్నుల ఎదుట కలిగి ఉంటారు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి క్రీస్తుని మన హృదయంలో కలిగి ఉంటే మన కళ్ళ ముందు కనిపించాల్సింది పరలోకం, ఈ లోకం కాదు. పౌలు గారు అలా బ్రతికారు, పరలోక పౌరుడిగా బ్రతికారు. ఈరోజు మన జీవితంలో ఉండేటటువంటి చింతకు, బాధకు, దుఃఖానికి, కలవరానికి, అలజడుల కారణం ఏంటో తెలుసా? అవర్ హార్ట్ ఈస్ ఆల్వేస్ ఫోకసింగ్ అపాన్ ఎర్త్లీ థింగ్స్, ఎర్త్లీ బ్లెస్సింగ్స్. ఈ లోకపు, ఈ భూ సంబంధమైన వాటిని మనం వెతుకుతున్నప్పుడు మనకు మిగిలేది చింత, దిగులు, దుఃఖం. అందులో సమాధానం దొరకదు. జోబులో సంపద ఉన్న గుండెల్లో సమాధానం రాదు ఈ భూలోక సంబంధమైన వాటిలో. పౌలు గారు దాన్ని చెప్తా ఉన్నారు. నేను యూద మత నిష్టలో ధర్మశాస్త్రం మొత్తం పఠించినటువంటి వాడిని, నేను గమలీయుల దగ్గర డాక్టరేట్ తీసుకున్నటువంటి వాడిని, నేను సంఘం విషయంలో, సంఘాన్ని హింసించడంలో ఆసక్తి గలవాడిని, ధర్మశాస్త్రంలో అనింద్యుడను, నా మీద ఏ మచ్చ లేదు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను సలాం కొట్టే వాళ్ళు ఉంటారు, కానీ ఇవన్నీ కూడా నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అని అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ విల్ అబ్జర్వ్ ఇన్ పాల్ అండ్ ప్రభు కొరకు తను పూర్తిగా అప్పగించుకుని వాటన్నిటిని నష్టంగా ఎంచుకొని ప్రభువులో ప్రవర్తించి, ఈ రోజు మన జీవితంలో మనం ఇంకా ప్రభు కొరకు నష్టంగా ఎంచుకొనివి ప్రభువుని ప్రభు కొరకు మనల్ని వాడకుండా ఇబ్బంది కలిగించేవి ఏమున్నాయి మన లైఫ్ లో? మనం ప్రభు కొరకు పోరాడే సైనికుడిలో ఉండగలుగుతున్నామా? ఇంత గొప్ప సేవ చేసిన పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను ఇప్పటికీ దేవునికి భయపడుతున్నాను అని కొరింథీ సంఘంతో చెప్పాను. నేను అతిశయపడట్లేదు, నేను ప్రభువులకు భయపడతాను. ఎంత గొప్ప మాట! ఈరోజు ఈ బైబిల్ స్టడీలో ఉన్నటువంటి మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనలో ఈ పరివర్తన కనిపిస్తుందా? పౌలు గొప్ప చొరవ తీసుకున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. పౌలు పరలోక వ్యక్తిగా, పరలోక సాధ్య పైనున్న వాటిని వెతుకుతూ సహవాసం కలిగి జీవిస్తున్నాడు. ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఒక గొప్ప మంచి సైనికుడిగా ప్రభు కొరకు పోరాడు. అపవాదిని ప్రభువుని నిజంగా విశ్వసించేటటువంటి వాడు ఈ లోక మనుషులు ఎవరు ఆయన శత్రువులు ఉంటారు. ఎందుకంటే శరీరులతో కాదు మనం పోరాడు, దురాత్మల సమూహాలతో పోరాడతాం. అందుకే పోరాటంలో తను గెలిచాడు పౌలు గారు. ఫెయిత్ఫుల్ సర్వెంట్ గా మనకు కనిపిస్తున్నాడు. ఇంకొన్ని విషయాలు మనం నెక్స్ట్ బైబిల్ స్టడీలో చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు మనం విన్నటువంటి విషయాలన్నిటి విషయంలో దయచేసి పౌలు గారి జీవితం ద్వారా ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎన్ని మార్లు మనం పౌలు గారి గురించి విని ఉంటాం, ఎన్నోసార్లు ఆయన పత్రికలు చదువుంటాం. కానీ పౌలు ప్రభువుని నమ్ముకున్న తర్వాత తీసుకున్న కమిట్మెంట్స్ ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన ఏ రీతిగా ప్రభు కొరకు అంత గొప్ప సేవ చేశాడో ఆలోచిస్తే ఆయన తీసుకున్న కమిట్మెంట్సే అని నువ్వు అర్థం చేసుకుంటున్నావా ఈ రాత్రి? ఆ కమిట్మెంట్ నువ్వెందుకు తీసుకోలేకపోతున్నావు? ఆ కమిట్మెంట్ మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఆ కమిట్మెంట్స్ లో మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? ప్రభులోకి తాను వచ్చిన తర్వాత, తాను వెలుగులోకి వచ్చిన తర్వాత తన పాత భ్రష్ట జీవితం ఎంత భయంకరమైనది ఎరిగి దానిని పూర్తిగా తొలగించుకున్నాడు. పూర్తిగా అందులో చచ్చిపోయిన వ్యక్తిగా ప్రభు కోసం తిరిగి జన్మించి బ్రతికాడు. సంఘములో ఒక చక్కటి పాత్ర పోషిస్తూ పరిచర్యలో
చక్కటి పనివాడిగా జీవించడం పౌల్ లైఫ్ లో మనం గమనిస్తున్నాం. ఈరోజు పౌల్ గారి జీవితం ఈ కొద్దిపాటి సమయంలో మనల్ని ప్రశ్నిస్తుంది. మనం ప్రభు కొరకు మారిన వ్యక్తిగా జీవిస్తున్నామా, లేక మనలో ఇంకా పాత పోకడలు కనిపిస్తున్నాయా? నేను చాలా ప్రశ్నించుకున్నాను నా లైఫ్ లో. మరి నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను అసలు దేనికోసం బ్రతుకుతున్నాను, నన్ను బ్రతికించింది క్రీస్తు కదా అన్న విషయాన్ని నేను మర్చిపోయినట్టు నాకు అనిపించింది. చాలా మార్లు నేను పడగొట్టిన వాటిని మరలా కట్టుకుంటున్నానేమో అని కూడా అనిపించింది. ఆ అలవాట్లు, ఆ ఆచారాలు, ఆ తలంపులు. క్రీస్తును చూపించాల్సిన నేను చాలా సార్లు ఈ లోకాన్ని చూపిస్తున్నానేమో అని కూడా అనిపించింది. ఆ రోజు నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడ్డాను. అయితే ఆ అవకాశం ఈ రోజు నీకు వచ్చిందేమో అని అనుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదర, ఈ అవకాశం నీ దగ్గరికి వచ్చింది. నువ్వు ఒప్పుకోగలవా? నువ్వు అంగీకరించగలవా? పౌల్ లాగా నేను ఒక మంచి కమిట్మెంట్ తీసుకొని నా లైఫ్ ని కొనసాగించడానికి సాయం చేసి. మీలో ఎవరైనా ప్రేరేపించబడ్డవారు దయచేసి ప్రార్థన చేయండి. క్లోజ్ చేసుకుందాం ఈ రోజుకి ఈ యొక్క బైబిల్ స్టడీ.